హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ చిగురు పప్పు ఎలా చేసుకోవాలో మీకు నేర్పిస్తాము. ముందుగా చిగురు తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 3 గ్లాసుల కందిపప్పు వేసుకొని మంచినీటితో శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఒక గ్లాసుకు 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోయాలి. నేను 3 గ్లాసుల కందిపప్పుకు 6 గ్లాసులు నీళ్లు పోసాను. దానిలో కొద్దిగా పసుపు వేసి, కొద్దిగా నూనె వేసి రెండు బాగా కలిపి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. కుక్కర్లో స్టీమ్ పోయాక దానిలో కడిగి పెట్టిన చింత చిగురు చూపించిన విధంగా చేతిలో తీసుకొని బాగా నలిపి వేయాలి. అలా నలపడం వల్ల పప్పుకు మంచి రుచి వస్తుంది. అప్పుడు ఓకే, ఇప్పుడు వాటిని బాగా పప్పులో వేసి కలిపి కొన్ని నీళ్ళు దానిలో పోసి, చూస్తున్నారు కదా, ఆ విధంగా పప్పును చిగురును కలిపి దాంట్లో కొంచెం నీళ్లు పోసిన తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల కారము వేసుకుని అందులో ఎల్లిపాయలు ఆ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లిపాయలను, ఉప్పును, కారంను ఆ పప్పులో వేసి బాగా కలియబెట్టాలి. కలియబెట్టి ఈ ఎల్లిపాయల వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీకు. పప్పు బాగా ఉడికాక దించి తగినంత ఉప్పు వేసుకొని బాగా పప్పును ఎనుపుకోవాలి. అలా ఉప్పు చూసుకొని మీకు తగినంత ఉప్పు వేసుకొని బాగా ఇలా మెత్తగా వెనుపుకోవాలి. అలా అయిన తర్వాత స్టవ్ను వెలిగించి మంచి బాండి పెట్టి అందులో తగినంత నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసి అవి చిటపటలాడాక దానిలో తగినన్ని వెల్లిపాయలు వేసుకొని ఎండుమిర్చి వేసి, అవే కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దూరగా వేగాక దానిలో కరివేపాకు రెమ్మలు, ఇంగువ వేసి తాళింపు పెట్టాలి. ఈ తాళింపును పప్పులో గుమ్మరించాలి. అలా రెమ్మలు వేసిన తర్వాత ఇంగువ తగినంత ఇంగువ మీ రుచిని బట్టి ఇలా తగిన విధంగా వేపుకొని దానిని మనం తయారు చేసుకున్న పప్పులో వేసి బాగా కలియబెట్టి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి అలా కలియపెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తారంటే మీకు టేస్టీ చిగురు పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.